జిల్లా టెక్కిలిలో ఉన్నటువంటి రవీంద్ర భారతి స్కూల్కు ఎటువంటి అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా పాఠశాలను కొనసాగిస్తున్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2021 నుండి స్కూల్కి ఎటువంటి గుర్తింపు లేవు. 1 సంవత్సరం అనుమతులు తీసుకొని గత 4 సంవత్సరాలుగా స్కూల్ని కొనసాగిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే అబద్ధపు మాటలు చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాఠశాల యాజమాన్యం ప్రశ్నించడం జరిగింది. దీనికి పాఠశాల యాజమాన్యం అనుమతులే లేవని ఒప్పుకోవడం జరిగింది. దీనిపైన వెంటనే డీఈఓకి ఫిర్యాదు చేయడంతో డీఈఓ వెంటనే స్పందించి యాజమాన్యాన్ని ప్రశ్నించి స్కూల్కు తాళాలు వేస్తామని హెచ్చరించారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయడానికి టెక్కిలి నుండి పాతపట్నం వెళ్లి రాయవలసి వస్తుందని అన్నారు. దీనిపై తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా విద్యాశాఖ అధికారులు స్పందించలేదు. ఈ పాఠశాలకి కనీసం ఎటువంటి గ్రౌండ్ బోర్డు లేదు. విద్యార్థులు తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలని, తగు చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలపల్లి మదన్ కుమార్, అరవింద్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సిగిరిపల్లి మదన్ కుమార్. నేను అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యత వహిస్తున్నాను. మరి ఈరోజు చూసుకుంటే మన టెక్కలి రవీంద్ర భారతి స్కూల్ వద్ద మనం ఉన్నాము. ఇదే స్కూల్ వద్ద ఈ సంవత్సరంలోనే జనవరి 9వ తారీఖున మనం ధర్నా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానిపై ఎవరు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీనికి పర్మిషన్స్ లేవని మనకి స్థానిక ఎంఈఓ గారు మరి డిఈఓ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. స్కూల్ యాజమాన్యం కూడా మనకు పర్మిషన్స్ లేవని ఒప్పుకోవడం జరిగింది. కానీ పర్మిషన్ లేనందుకు ఇప్పటి వరకు కూడా దీని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తుంది. అలాగే మనం ఈ రోజు ఇక్కడికి వచ్చిన వెంటనే డిఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే అతను మన స్కూల్కి రావడం జరిగింది. రేపు ఇదే స్కూల్ను అతను తాళాలు వేస్తానని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఆ మాటపై స్థానిక డిఓ గారు వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ రోజు మేము తెలియజేస్తాం. మళ్ళీ అదేవిధంగా ఈ స్కూల్కు గత 3 సంవత్సరాలుగా ఎటువంటి ఫైర్ కానీ గ్రౌండ్ కానీ ఎటువంటి కూడా పర్మిషన్స్ కూడా లేవు. అలాగే గత ఏడాది 10వ తరగతి పిల్లలు ఈ స్కూల్లో అనేది ఎగ్జామ్స్ రాయలేదమ్మా. పాతపట్నంలో వెళ్ళి ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి కూడా నెలకొంది. తక్షణమే ఉన్నతాధికారులు దీనిపై స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకొని ఈ రవీంద్ర భారతి స్కూల్కు రేపు తాళాలు వేస్తామని చెప్పి మన డిఓ గారు చెప్పేసి వెళ్ళడం జరిగింది. అతని మాట మీద నిలబడి ఈ స్కూల్కు రేపే వచ్చి తాళాలు వేయాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్థానిక డిఓ గారిని హెచ్చరిస్తుంది.